మీరు పాట పాడవలసిందేనండి. ఎందుకే నా పాటలు అంతా వినాలనిపిస్తున్నాయా నీకు? ఏం లేదండి, మన చుట్టాలు వచ్చి వారం రోజులు అవుతుంది, ఇప్పటికీ కదులుతలేరు. మీరు పాటలు పాడిండ్రనుకో వాళ్ళు పారిపోతారు. అబ్బా ఏంటండి గీ పాయింట్ ఇక్కడ వేసిండ్రు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడ తీసింది అక్కడ వేయాలని 100 సార్లు చెప్పినా లాభం లేదు. సెల్ఫ్ కంట్రోల్ నీ దగ్గరనే నేర్చుకోవాలను. ఎందుకో నీ ఒంటి నిండా షుగర్ ఉన్న ఒక్కటన తీయటి మాట రాదైందే. ఏమండి, దయ్యం పోవాలంటే తాయితీ కడతారు కదా, మరి దయ్యం రావాలంటే ఏం చేయాలండి? ఏమున్నదే, పెళ్లి చేసుకుంటే అయిపోయా. ఏం చేస్తున్నావు? డైట్ డాక్టర్ ఏం చెప్పిండండి, మొదట షుగర్ కట్ చేయమన్నాడు, అందుకే షుగర్ కట్ చేస్తాను. ఇంకోసారి చెప్తున్నా, నువ్వు నా ముందట ఈ డైట్ జోలి డైట్ టాపిక్ అది పిచ్చెక్కిపోతుంది నాకు అసలు. విన్నావా? ట్రైన్లో నీకు ఫైన్ వేసిండ్లా ఎందుకు? రైల్వే స్టేషన్లో అనౌన్స్ చేసిండ్రు అపరిచితుల దగ్గర నుండి ఏమీ తీసుకోవద్దని, అందుకే ట్రైన్ టికెట్ తీసుకోలేదు. వాళ్ళే అనౌన్స్ చేసిండ్రు, వాళ్ళే ఫైన్ వేసిండ్రు. ఏం చెప్పాలి ఏందో ఇక. ఏం సంగతి నాన్న? మీ మమ్మీ పిచ్చితనంతో చచ్చిపోతున్నారా? ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. ఏం చేస్తా అన్నావు? యోగా మాస్టర్ ఏం చెప్పిండ్రండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అన్నారు, అందుకే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఏమైందండి, ఎట్లుంది మీ పెద్దమ్మకు? బాగలేదే. డాక్టర్లు ఏమంటానంటే ఆపరేషన్ చేయాలి, ఒకవేళ ఆపరేషన్ చేసిన 50% గ్యారెంటీ అంటాను. దానికేమున్నదండి, 2 సార్లు చేపిస్తే అయిపోతుంది కదండి. ఏమండి, నా చెక్ బుక్ పోయిందండి. అయ్యో, గట్లెట్లా ఓడగొట్టుకున్నవే? ఎవరికన్నా దొరికితే నీ సిగ్నేచర్లు చేసుకుంటే ఎట్లా? ఆ భయం ఏం అవసరం లేదు, అన్ని చెక్కుల మీద నా సిగ్నేచర్స్ చేసే పెట్టిన. ఏ భగవాన్, ఇంకెందుకు భయపడుతున్నావు? చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, చూస్తా అంటే చూడాలనిపిస్తుంది. చాలా నచ్చిందే మీ సమ్మయ్య మెస్. ఏంది సమ్మయ్య మెస్? అది సమ్మయ్య మెస్ కాదు, మా సమ్మ మిష్ పార్క్. ఏదైతే ఏంది, సమ్మయ్య మెస్ సమ్మ మెస్ వరకు ఏదైనా ఏమైతుంది, ఏదైతే ఏమున్నది. నిన్ను మాట్లాడను.